For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ రాజన్ నంబూదిరి గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు, పాములు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది? ఇది చాలా మందికి సందేహం అనమాట. అసలు అది మంచా చెడా? పాములు అనేవి కళ్ళలో ఎక్కువ కనిపించినప్పుడు ఏం జరుగుతుంది? చాలా చక్కని ప్రశ్న వేశారు. ఇదే అందరికీ ఉండేవంటి ఇంటెన్షన్స్. బాగా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. నదులని మనము కాపాడుతాం, ఎందుకంటే మన నదుల తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలని కూడా వేసేదాన్ని మనం పాడు చేయకూడదు. ఆ జీవనదులను కాపాడితే తాగడానికి నీళ్లు కానీ మనం సృష్టిని అంతా కూడా కాపాడడానికి అవుతుంది. అదే విధంగా గోమాత రక్షిద్దాం, గోమాతను సేవ చేద్దాం. ఆవు పాలు, ఆవు నెయ్యిని మీ పిల్లలకి మీరు తినండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. చక్కని ప్రశ్న వేశారు. ప్రతి వారికి కూడా సర్పం అనేది ఎందుకు వస్తూ ఉంటుంది? అంత సర్పం మీకు కాళ్ళ దగ్గర నుంచి పోయినట్టు వస్తుంది, మెడ చుట్టూ తిరిగినట్టు ఉంటుంది, ఒళ్ళంతా పాకినట్టు ఉంటుంది, మీ స్కిన్ కూడా మీకు సర్పం లాగానే అయిపోతూ ఉంటుంది. కొందరికి ఒక రకరకంగా అవుతుంటుంది. సర్పదోషము అంటే ఇక్కడ అనేక రకమైనటువంటి దుష్ట ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. మీ మీద ఏడుపు ఎక్కువ ఉన్నప్పుడు, మీ మీద దిష్టి ఉన్నప్పుడు, మీ మీద ఇంక ఏదైనా చెడు చూపు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే అప్పుడు పాములు కళ్ళలోకి వస్తాయి. సో పాములు కళలు రావడంలో 4 రకాలుగా ఉంటాయి. ఒకటి బుస కొట్టడం, ఒకటి మెడకు చుట్టడం, మూడవది ఒంటి మీద పాకడం, 4వది వచ్చేసి కాటు వేయడం అని వస్తుంది. ఈ 4కి 4 డిఫరెంట్ వేస్లో మనకు పూజలు ఉంటాయి. సో ఎప్పుడైతే కూడా మీకు కాటు వేస్తున్నారా అంటే మీకు యాక్సిడెంట్ అవుతుంది అన్నట్టు. యాక్సిడెంట్ ఎక్కడైనా హైవేలో ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది అన్నట్టుగా అది హెచ్చరిస్తుంది. బట్ అది మనం గుర్తుపట్టలేము. ఏమండి, ఒంటి మీద పారుతున్నది, మీకు ఒంటి మీద ఈ రకమైన చేస్తున్నా అంటే ఎవరో మీ వెంట బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు, మీ వెంట పడుతున్నారని హెచ్చరిస్తూ ఉంటుంది. సో తక్కినవి 2 విషయాల్లో చూస్తే మాత్రం అది దోషాలు. మీకు మెడకు చుట్టుకోవడం కానీ, తర్వాత మీ వెంటనే ఫాలో అవుతుంటుంది చూడండి, అది వచ్చేసి సర్పదోషం, సర్పకాల దోషం అంటారు. అది ఎక్కువ శాతం ఏంటంటే అమ్మా శ్రీకాళహస్తిలో చాలా ఒక విశేషమైనటువంటి ఒక కైంకర్యం చేస్తారు శ్రీకాళహస్తిలో. ఎందుకంటే గ్రహణం పట్టినా కూడా ఆలయం ఓపెనే ఉంటుంది. ఇటువంటి ఆలయాలు చాలా. ఇంకొకటి కూడా ఉంటుంది మీకు, జమ్ములో వైష్ణవిదేవి అమ్మవారు దిగిన తర్వాత మీకు అక్కడి నుండి ఒక 33 కిలోమీటర్ల దగ్గర మీకు ఒక శివాలయం ఉంది. అక్కడ కూడా గ్రహణం పట్టినాడు మీకు వదిలిపెట్టాడు. అతీతమైన ఒక శక్తిపీఠం అని మనం అంటూ ఉంటాం. ఆ ఒక విషయం. ఇంకోటి, ఈ సర్పదోషం నిమర్ధనము కోసము ఎక్కువ శాతము ఏం చేస్తారంటే ఇంట్లో పుట్టమట్టి తీసుకొచ్చుకుంటారు. అంటే పుట్టమట్టి గుడిలో ఉన్నటువంటి ఎల్లమ్మ గుడి దగ్గర ఉంటుంది, మరి అమ్మైసమ్మ గుడి దగ్గర ఉంటుంది, ఇంకా అనేక రకమైనటువంటి ప్రదేశాల్లో మీకు ఆ మట్టి అనేది దొరుకుతుంది. ఆ మట్టిని చక్కగా తీసుకొచ్చేసి పసుపు బట్టలో పెట్టి ఆ రోజు ఉపవాసం ఉండండి. అవునండి, ఉపవాసం ఉండి పారిజాతం పువ్వులు చక్కగా ఆ పుట్టమట్టిలో వేసి రూపబిల్ల వేసి, నాకు ఈ దోషమంతా నివర్ధనమైన తర్వాత వెండిలో నీ యొక్క ప్రతిరూపాన్ని చూసి నీకు వెండిలో వేస్తాను அப்படின்னு వాళ్ళకి చెప్పాలి. అంటే వెండిలోని ఈ సర్పాన్ని తయారు చేయాలి. మీకు మార్కెట్లో అవైలబుల్స్ ఉంటాయి, లేదంటే మీరు స్వయంగా చేసుకోవచ్చు. చేసి ఆ ఒక్క వెండిలో మీరు ఆ వెండితో పాటు ఏదైతే ముడుపు కట్టారో ఇది కూడా ఎప్పుడైతే మీకు కళ్ళలో రావటం ఆగిపోయిన తర్వాత అప్పుడు వేయాలి. పాలలో రకరకాలమైనటువంటి ఒక పాలు ఉంటాయండి. పాలు అంటే ఏంటి? మిల్క్, ఆవు పాలు, గేదె పాలు అని, ప్యాకెట్ పాల్స్ అని ఎన్నో ఉంటాయి. కానీ దాంట్లో ఈ మధ్యకాలంలో మనం ఏది ప్యూర్, ఏది అసత్యం అనేది మనకు తెలియట్లేదు. మనం ఏం తాగుతున్నాం మనకే తెలియట్లేదు. పూర్వం అంటే మన దొడ్లో గేదెలు, ఆవులు అంతా ఉండేది, చక్కగా తాగేవాడు, అంత కాల్షియం ఉండేది, మంచి బలం ఉండేది, ఆరోగ్యంగా ఉండేది, చక్కగా ఎవరికి ఎటువంటి వ్యాధి ఉండేది కాదు. ఇప్పుడు మనం మందు పాలు తాగుతున్నామని తెలియట్లేదు, ఏది లేదు. అయినప్పటికీ ఏదైనా ఒక పాలు మనం పుట్టలో పోయాలన్నా కూడా భయాందోళన కలుగుతుంది. ఎందుకంటే ఒక జీవిని మనం హత్య చేస్తున్నామేమో అన్నట్టుగా మనకు కనపడుతుంది. దాని బదులు ఏం చేస్తారంటే మీరు చక్కగా పసుపు కుంకుమ వేసి పుట్టలో వేయకండి, ఆ పుట్ట పైన వేయండి. వేసి ఆ పుట్ట చుట్టూ దారం కట్టండి. 3 పోగులు 3 రౌండ్లు చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రం చెప్తూ మీరు కట్టేసి
మొక్కోండి, తప్పకుండా మీకు ఈ యొక్క సర్పదోష నివర్తన పోతుంది, మంచి ఫలితం లభిస్తుంది. వాస్తవానికి కొంతమంది ఏం చేస్తారంటే ఇలాగ నిత్యం నిరంతరంగా వచ్చే వాళ్ళకి వచ్చేసి ఆ రోజుల్లో నాగబంధన అనేది ఇక్కడ వేసుకునేవాళ్ళు, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇక్కడెక్కడ ఈ చేతికి వేసుకునేవాళ్ళు. గొళ్ళ వాళ్ళు కుమ్మరోళ్ళు వాళ్ళు బాగా వేసుకుంటారు, ఈ మధ్యకాలం కూడా వేస్తారు. సో మనకు శ్రీనివాస వెంకటేశ్వర స్వామి చూస్తే మీకు రెండు సైడ్న కూడా అతనికి రెండు వైపున ఉంటుంది. అది అరుదుగా మనకు కనిపించవంటి ఒక విశేషమైన ఒక కైంగర్యం, అది వచ్చి నాగబంధన అంటారు. నాగబంధన ఈ భాగం వేసుకోవడం వల్ల చాలా మంచిది. కాబట్టి అది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి ఎవరు వేసుకుంటలేరు. మీరు ఈ రకంగా చక్కగా మీరు పూజ చేసుకొని చేతికి ఉంగరానికి మాత్రం నాగపడిగ వేసుకొని ఆ భగవంతుడి అర్చన చేసి చేతికి వేసుకోండి. ఆ రోజు ముడుపు వేసేసిన తర్వాత చేతికి ఒకటేమో ఉండిలో వేయాలి వెండిది, ఇంకోటి స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి అది వేసుకోండి. అది మీరు బంగారులో వేసుకోవచ్చు లేదా వెండిలో వేసుకోవచ్చు, అది మీ యొక్క శక్తికి తగినట్టుగా మీరు వేసుకోండి. ఏ వేలికి వేసుకోమంటారు? ఫింగర్లు. ఉంగరపు వేలికి వేసుకోవాలి, సరిపోతుంది, మంచి ఫలితం లభిస్తుంది. గురుగారు చాలా చక్కగా చెప్పారు గురుగారు. నమస్తే.